హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ ది గ్రేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గురక సమస్య గురించి, అలాగే లిఫ్ట్లో అద్దాలను ఎందుకు అమరుస్తారనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గురక సమస్య. అసలు ఈ గురక సమస్య అనేది ఎందుకు వస్తుంది, అసలు ఇది ఎవరికి వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, ఈ గురక సమస్యను మనం ఎలా తగ్గించుకోవాలి, కొన్ని హోమ్ రెమెడీస్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ గురక అనేది మనకి ఎలా వస్తుంది? మనం నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఆ గాలి మన గొంతులోకి వెళ్ళి ఆ గొంతు దగ్గర ఉన్న టిష్యూస్ని, కొన్ని కణజాలాలని వైబ్రేట్ చేయడం వలన అది మనకు శబ్దం రూపంలో బయటకు వచ్చి గురక రూపంగా మనకు వినిపిస్తుంది. అయితే ఇది ఎక్కువగా మనకి నిద్ర సమస్యలని తెచ్చిపెట్టడమే కాకుండా మన పక్క వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గురక సమస్య అనేది ఎక్కువగా ఎవరికి వస్తుందన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా అనే నిద్ర రుగ్మత ఉన్న వంటి వ్యక్తుల్లో ఈ గురక అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే ఊబకాయం, ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా గురక అనేది వస్తుంది. ఇక 3, వాయు మార్గాలు, ఎయిర్వేస్ ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటాయో వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. 4, నోరు, ముక్కు, గొంతు సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. ఇక 5, ఎక్కువ మత్తు పదార్థాలు, అలాగే ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అది ముందుగా అసలు ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా అంటే ఏంటో తెలుసుకుందాం. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఎగువ శ్వాస పదము అణిగిపోవడం వలన మనకి శ్వాసకి అడ్డంకి కలుగుతుంది. దీన్ని ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. అయితే ఈ ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. 1, ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా. 2, సెంట్రల్ స్లీప్ ఆప్నియా. కొన్నిసార్లు ఈ 2 కలిపి కూడా వచ్చేది అది 3వది. అయితే ఈ ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియాలో మనం ముందుగా తెలుసుకున్నట్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాం. ఇందులో 2వది సెంట్రల్ స్లీప్ ఆప్నియా అనేది అసంకల్పితంగా ఒక్కొక్కసారి మనకి ఊపిరి ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఇంకొంతమందిలో ఈ 2 కలిపి ఒకేసారి జరిగే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అంటే ఊపిరి సరిగా అందకపోవడం, మనం శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఈ ఆబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా అనే రుగ్మత ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఫ్యామిలీ హిస్టరీ, ఈ రుగ్మతతో ఎవరైనా బాధపడే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మన గొంతులో ఉండే ఈ టాన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా విస్తరించడం వల్ల, కొన్ని మనకి ఎలర్జీస్, సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది. ఇక గురకకి ఇంక 2వ కారణం ఊబకాయం. ఈ ఊబకాయం, ఒబెసిటీ అనేది ఇప్పుడున్న జీవనశైలిలో చాలామందికి ఊబకాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఊబకాయం వల్ల మన గొంతులో ఉండే కూర గొంతుకు అనేది, అందులో ఉండే కణజాలాలు తగ్గిపోవడం వల్ల మనకి గురక అనేది ఎక్కువగా వస్తుంది. ఇక 3వది వాయు మార్గాలు, ఎయిర్వేస్. మనం ఊపిరి తీసుకునేటప్పుడు మనకి శ్వాస నిశ్వాసాలు సరిగా జరగడానికి అవసరమైనటువంటి ఎయిర్వేస్ ఏవైతే ఉంటాయో అవి బ్లాకేజ్ అయ్యేటప్పుడు, అవి మనకి కరెక్ట్గా పని చేయలేనప్పుడు ఈ గురక సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక 4, నోరు, ముక్కు, గొంతు. ఈ నోరు, ముక్కు, గొంతు సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది కనబడుతుంది. ఇక 5, మత్తు పదార్థాలు, డ్రింకింగ్ ఆల్కహాల్, ఎక్కువ మందు తీసుకునే వాళ్ళు రాత్రిపూట వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ గొంతులో ఉండే ఈ టిష్యూస్ ఏవైతే ఉంటాయి, ఈ కణజాలాలు, అవి చాలా రిలాక్స్ అయిపోతాయి. అలా రిలాక్స్ అవ్వడం వలన మనకి ఆ వచ్చే శబ్దమే గురక రూపంలో వస్తుంది. అయితే ఈ గురక ప్రాబ్లమ్ని హోమ్ రెమెడీస్ని ఎలా చేసుకోవాలనేది కొన్ని చిట్కాలు ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మనకి నిద్ర పోయేటప్పుడు పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఎప్పుడూ వెళ్ళకిలా పడుకోకూడదు. ఒకవేళ వెళ్ళకిలా పడుకునే అలవాటు ఉంటే కనుక ఏదో ఒక పక్కకి తిరిగి పడుకుంటే ఈ గురక సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇక 2, మీరు నిద్రపోయే ముందు ఒక అర స్పూను
యాలకుల పొడి గోరువెచ్చని వేడి నీటిలో కలుపుకొని తాగడం వలన కూడా ఈ సమస్య అనేది తగ్గుతుంది. అలాగే నిద్రపోయే ముందు ఒక అర స్పూను తేనె మరియు ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల కూడా ఈ గురక సమస్య అనేది తగ్గుతుంది. అలాగే పిప్పర్మెంట్ ఆయిల్ని మనం చేతులకు రాసుకొని దాన్ని కాస్త మనం వాసన చూడడం వల్ల కూడా ఈ గురక సమస్య అనేది తగ్గుతుంది. ఇక పసుపు, టర్మరిక్, ఈ పసుపుని మనం పాలలో కలుపుకొని తాగడం వల్ల మన శ్వాసనాళాలు శుభ్రం చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకి ఈ గురక సమస్య అనేది తగ్గుతుంది. ఇలా కొన్ని హోమ్ రెమెడీస్ మీరు చేసుకోవడం వల్ల ఈ గురక సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో కథనాలన్నీ కూడా నిపుణులు అధ్యయనాలను ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే చెప్పడం జరిగింది. మీకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2, లిఫ్ట్లో అద్దాలను ఎందుకు అమరుస్తారు? ఒక 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, అద్దం అనేది సౌందర్యాన్ని ఆకర్షించే ఒక వస్తువు. అది ఎక్కడున్నా కూడా మనం ఆటోమేటిక్గా దాన్ని చూడడం జరుగుతుంది. అయితే లిఫ్ట్లో ప్రత్యేకించి దీన్ని ఎందుకు పెడతారు? అసలు ఈ లిఫ్ట్లో అద్దాలు పెట్టకపోతే లిఫ్ట్లు పనిచేయవా? ఒకవేళ లిఫ్ట్లు పైకి కిందకి వెళ్ళే ఈ పరికరంలో అద్దాలు ఉంటే కనుక అవి పనిచేస్తాయా, అసలు లేకపోతే పనిచేయవా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం చాలా షాపింగ్ మాల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్లో, పెద్ద పెద్ద బహుళ అంతస్తులు ఉన్న బిల్డింగ్లో మనం ఎక్కువగా ఈ లిఫ్ట్లో అద్దాలను అమర్చడం చూస్తుంటాం. అయితే ఈ అద్దాలను అమర్చడం వల్ల ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. అవి ఒకటి, మనం ఒకేసారి ఒక 15 మంది 20 మంది కానీ ఒకేసారి మనం లిఫ్ట్లో ప్రయాణం చేసినప్పుడు అందులో ఎవరైనా ఒకవేళ దొంగతనం చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం వాళ్ళని డైరెక్ట్గా మనం చూడలేము కాబట్టి మనం వాళ్ళని డైరెక్ట్గా పసిగట్టలేము కనుక ఈ అద్దాల్లో ఒకరికి ఒకరు చూసుకోవడం జరుగుతుంది. అలా జరిగేటప్పుడు ఆ ఎవరైతే దొంగ ఉన్నారో ఆ దొంగ తననే చూస్తున్నారనే ఒక ఇన్నర్ ఫీలింగ్స్తో తను ఉండడం వల్ల అక్కడ దొంగతనం చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది మొదటిది. ఇక రెండోది, వికలాంగులు లాంటి వారు ఎవరైనా లిఫ్ట్ ఎక్కేటప్పుడు వాళ్ళకి వెనక ఏం జరుగుతుందో తెలియాలి. వాళ్ళు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో వెనక తెలిసేటప్పుడు వాళ్ళు చాలా సులువుగా దిగడం జరుగుతుంది లేదా ఎక్కడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల కూడా లిఫ్ట్లో అద్దాలను అమర్చడం జరుగుతుంది. ఇక మూడవది, ఎవరైనా కొత్తగా లిఫ్ట్ ఎక్కేటప్పుడు కిందికి పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన దడ మొదలవుతుంది. అలా మొదలైనప్పుడు వాళ్ళ గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. ఈ వేగంగా కొట్టుకోవడాన్ని క్లాస్ట్రోఫోబియా అని అంటారు. ఈ క్లాస్ట్రోఫోబియా ఉన్న వ్యక్తుల్లో ఏదైనా ఆందోళనకరంగా ఉన్నప్పుడు కానీ ఇలా ఏదైనా జరిగిన సంఘటన ఒకేసారి జరిగేటప్పుడు వాళ్ళ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మన ఎదురుగా ఉన్న అద్దంలో మన ఫేస్ని మనం చూసుకోవడం వల్ల మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం జరుగుతుంది. అలా మోటివేట్ చేసుకునేటప్పుడు మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. ఆ డైవర్ట్ అవ్వడం వల్ల వారి యొక్క గుండె వేగం తగ్గడం జరుగుతుంది. ఈ కారణాల చేతనే చాలా లిఫ్ట్లో అద్దం అమర్చడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా మీరు ప్రెస్ చేయడం వల్ల నేను ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం కలుగుతుంది. నాకు ఎంతో ఉత్సాహం వస్తుంది. మీరు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్తో ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేసి మంచి మంచి ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తానని. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.